టీవీ తెలుగు. ఎంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, ఎంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి అంటూ థియేటర్ సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేసారు చిరు వెంకీలు. బోలా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత, బాస్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. నిజానికి మెగాస్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 సినిమాలు పడ్డాయి. ఈ సినిమా కథేంటి అంటే రెండే ముక్కల్లో చెప్పేయచ్చు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకర్ వరప్రసాద్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖని తొలి చూపులని ఇష్టపడతాడు. ఇక అదే ఇష్టం ఆమెకి కూడా కలగడంతో టప్పిమని 3 ముళ్ళు పడిపోతాయి. ఒక డ్యూయట్ పడేలోపు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు. అయితే తన ఆస్తి ఐశ్వర్యం అన్ని వదిలేసి ప్రసాద్తో తన కూతురు వెళ్లిపోయిందనే కోపంతో శశిరేఖ తండ్రి జీవికే అల్లుడు కూతుర్ని తన కుట్రలతో విడదీసి డైవర్స్ ఇప్పించేస్తాడు. ఇక చిరుకి జోడీగా శశిరేఖ పాత్రలు నయనతార చూడటానికి చాలా అందంగా కనిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా చిరు కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, పిల్లలతో ఎమోషనల్ సీన్స్లతో అలా సాగిపోయింది. కానీ సెకండ్ హాఫ్ లో వెంకీ రాకతో థియేటర్లు దద్దరిల్లాయి. వెంకీ గౌడ పాత్రలో వెంకీ కనిపించిన తీరు, పండించిన కామెడీ, ముఖ్యంగా మెగాస్టార్ వెంకటేష్ కాంబోలో పడిన ప్రతి సీన్ థియేటర్లో గట్టిగానే పేలింది. అందులోనూ ఒకరి హిట్ సాంగ్ కి మరొకరు పోటాపోటీగా స్టెప్పులు వేసిన సీన్ అయితే ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి సినిమాలను ఇష్టపడే వాళ్ళు రావిపూడి వినోదం అనుకుంటారు, నచ్చని వాళ్ళ రొట్టపూడి రోత కట్టుడు అనుకుంటారు. ఇలాంటి వాటిని ఆయన పట్టించుకోరు. వచ్చిందే తీస్తా, నచ్చిందే చేస్తా, బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా అనిపించే అనిల్ రావిపూడి ఈ పండగకి మాత్రం వెంకీతో కలిసి సంక్రాంతి విందు భోజనం అందించారు. ఆరగించిన వాళ్ళకి ఆరగించినంత, మెగా అభిమానులకు మాత్రం నిజమైన పండగే.